పెట్టలేదు, వాళ్ళ బడ్జెట్ స్పీచ్ లో ప్రస్తావన లేదు. మరి మనం 14,500 కోట్లు తీసుకుంటే అది 14,500 కోట్లని తీసుకున్నాడు, మొత్తం 29,000 కోట్లు అంటే ఇది కాకుండా ఇంకో 14,500 కోట్ల రూపాయలైనా గ్రాంట్స్ నేట్లో తీసుకున్నారు. అది అగైన్ 7,500 కోట్స్ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రానికి వచ్చింది. దాని ప్రకారం ఇది అసలు జరిగే ఫిగర్ కాదు. 29,000 కోట్లలో సుమారుగా 20,000 కోట్ల రూపాయలు ఎంతో తగ్గితే మాత్రం మొత్తం పోయేది ప్లాన్ ఎక్స్పెండిచర్ పోతుంది. యాజ్ ఇట్ ఈస్ ప్లాన్ ఎక్స్పెండిచర్ చాలా తక్కువగా పెట్టారు. మనకు చెప్పాక 35% ఉండేది ప్రతి సంవత్సరం 24% పెట్టారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఇంపార్టెంట్. అది బడ్జెట్ డాక్యుమెంట్ ఎప్పుడైనా సరే ఎవరైనా చూస్తే వెంటనే టోటల్ ఎక్స్పెండిచర్ లో ప్లాన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందని చూసి మిగిలిన మూసేయచ్చు. ఎందుకంటే అవి రెండు బాగుంటే, సబ్స్టాన్షియల్ ప్రపోర్షన్ ఉంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ బాగుంటుంది. ఇది అందుకోసం నేను చెప్తుంది 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ పేపర్ లాగా ఉంది తప్ప ఇది బడ్జెట్ స్పీచ్ లాగా లేదు. ఇది బడ్జెట్ స్పీచ్ లాగా ఉండాలంటే గడిచిన సంవత్సరం 2013-14 యొక్క యాక్చువల్స్ ఇచ్చి ఉండాలి. సుమారుగా ప్రొవిజనల్ ఫిగర్స్ అని ఇచ్చి ఫస్ట్ 4 months ఫిగర్స్ ఇవన్నీ ఇచ్చుంటే మనకు ఒక అంచనాలకి ఒక ప్రాతిపదిక తెలిసేది. ఇది కరెక్టా కాదా అని మనం మాట్లాడేటువంటి ఒక అవకాశం ఉండేది. ఇప్పుడు మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా ఏముంది, దీనికి అర్థం ఉంది. 4,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి పెట్టారు. 1,02,000 కోట్లు ఎక్కడ రుణమాఫీ, ఎక్కడ 4,000 కోట్లు. సరే వాళ్ళు చెప్పిన ఫిగర్స్ 45,000 కోట్లు అని చెప్పారు. ఇది కాకుండా హ్యాండ్లూమ్ వాళ్ళకి, పవర్ లూమ్ వాళ్ళకి ఆ రైట్ ఆఫ్ గురించి ఎక్కడ లేదు. అక్కడ ట్యూషన్ ఫీజు 2nd, 3rd, 4th, 5th ఇయర్ వాళ్ళకి ఇప్పుడు రాబోయే సంవత్సరం గురించి ఏంటనేది బడ్జెట్ స్పీచ్ ప్రస్తావనే లేదు. అసలు చాలా విషయాల మీద ప్రస్తావన. క్యాపిటల్ సిటీ గురించి వీళ్ళు బ్రెజిల్ వెళ్తారంటే ఒకళ్ళేమో ఆస్ట్రేలియాకి వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఇంకో అన్ని దేశాలు తిరిగి వస్తారంట. అసలు దీంట్లో ప్రస్తావన లేదు క్యాపిటల్ సిటీ గురించి. బడ్జెట్ స్పీచ్ లో ₹1 బడ్జెట్ లో పెట్టలేదు. వీళ్ళు మనుషులు మాత్రం ఎక్కడ బ్రెజిల్కి వెళ్తారంట, లేకపోతే మలేషియాకి వెళ్తారంటే ఎందుకంటే అక్కడికి వెళ్ళడం. ఓ పక్కన ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టాయిలెట్ జాగ్రత్తగా చూసుకుని ఇండియా మొత్తం అని చెప్తుంటే 70% ఇళ్ళకి టాయిలెట్ లేవని చెప్తుంటే వదిలేసి మనం 5 లక్షల కోట్లు పెట్టి క్యాపిటల్ సిటీ కడతామని ఎందుకు ప్రజలు మోసం చేయడం కదా. ఇవన్నీ తప్పుడు పనులు చేస్తున్నారు. దీని వల్ల ఈ బడ్జెట్ విలువ లేదు. ఎందుకు పనికిరాని డాక్యుమెంట్ కింద లెక్కేసుకోవచ్చు మనం ఇది.